స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా, దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా. ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇనారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్, మాస్ ఆఫర్డ్ బై గాదె లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. Mass for Almighty God, for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar. Mass offered by Boga Arugyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velagni Raju and Madhimi Amardeep to rest in peace. Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction. Mass offered by Divine Word Retreat Center. For God's love and Holy Spirit anointing upon family and for forgiveness, repentance, to make good confession and deliverance of family members from all sins and curses and to live for Christ. Mass offered by Samson and family. For God's mercy upon the departed soul of Tumarojama. Mass offered by Singareddy Lily. Thanksgiving Mass and to continue to bless. Mass offered by Annapurna. For special intentions of Harmony. Mass offered by Aruna. For the departed souls of Yeruva Reddy, Veronicamma, Chinnapareddy, Lourdamma, Y. Aragreddy, B. Reddy Papireddy, Annamma, Tumama Reddy, Nakshatramma, T. Thomas Reddy, M. Kaspareddy, Shaurilu, K. Samson Reddy, K. Prashant, to rest in peace. Mass offered by Thuma Alphonse Reddy and Chinnamma. For bright future of children, for financial blessings and for salvation. Mass offered by Ella Lakshmi. For all the souls in purgatory to rest in peace. Mass offered by Mary Prasanna. For the success of provincial chapter of Sisters of St. Joseph's of NSC, Bhubaneswar province, and for delegates to be guided by the Holy Spirit. For complete healing and speedy recovery of G. Hema from kidney failure. Mass offered by
family members. For the departed souls of Imandi Sanjeevi, Mariamma, Joji, Raju, mass offered by N. Balraju and family. దేవుడు చేసినటువంటి అనేక మేలులకు కృతజ్ఞత తెలియచేస్తూ మనమందరము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దివ్య విందును యోగ్య రీతిగా కొనియాడి నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదమ్ములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగలవు సర్వేశ్వర, లోకరక్షకుని జననమును ఒక అద్భుత నక్షత్రము ద్వారా వెల్లడి చేయ చెత్తగించితివి. అతనితో మాకు గల సహవాసము మా జీవితములలో ప్రదర్శితమగునట్లును, అందుకు ఉపయుక్తముగా మా జీవితము కొనసాగునట్లును దయచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత యోహానుకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం వరకు. యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు తప్ప లోకమును ఎవడు ఓడింపగలుగును? ప్రత్యక్షమైన ఆయన యేసుక్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోడనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యాధారముల 3, అవి ఆత్మ, జలము, రక్తము. ఆ 3ను ఏకీభించుచున్నవి. మానవుడిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదము, మరి దేవుడిచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి వసగిన సాక్ష్యము. కనుక దేవుని పుత్రుని విశ్వసించి ప్రతి వ్యక్తియు తన హృదయమున ఈ సాక్ష్యం కలవాడగును. దేవుని విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడు అసుకున్న సాక్ష్యమును నిరాకరించిన వాడే దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు. దేవుడు మనకు నిత్యత్యము నొసగియున్నాడు. అది ఆయన కుమారుని ద్వారా మనది అగును. ఇదియే ఆ సాక్ష్యము. కుమారుని పొందిన ప్రతి వ్యక్తి యందు ఈ జీవం ఉన్నది. దేవుని కుమారుని పొందిన వ్యక్తి యందు జీవము లేదు. దేవుని కుమారుని నామమున విశ్వసించి మీరు నిత్యజీవము కలవారని తెలుసుకున్నటకే మీకిట్లు వ్రాయుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవాది దేవునికి
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 12 నుండి 16 వరకు వాక్యము. యేసు ఒకానొక పట్టణమున ఉండగా కుష్ఠరోగి ఒకడు ఆయన యొద్దకు వచ్చి సాగిలపడి, ప్రభు, తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించెను. యేసు తన చేయి చాపి అతనిని తాకి, అది నాకు ఇష్టమే, నీవు స్వస్థుడవు కమ్ము అని పలికెను. వెంటనే అతని కుష్ఠము పోయి స్వస్థత కలిగెను. యేసు అప్పుడు ఎవరితోనూ నీవు ఈ విషయమును చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి యాజకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము అని వానిని పంపివేశెను. అయినను ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. ఆయన ఉపదేశములను వినుటకు, రోగ విముక్తులగుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. కానీ యేసు నిర్జన స్థలములకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకొనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు వారు ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచిన ఒక సందర్భమును, ఒక అద్భుతమును మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క సన్నివేశంలో ఆ మనిషిని యొక్క పరిస్థితి, ఆ మనిషిని యొక్క మనస్సు, ఆలోచన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టముగా అర్థము చేసుకొని అతడు అడిగిన దానికంటే ఇంకా ఎక్కువగా దేవుడు చేశారు. ఇక్కడ ఆ మనుషుని యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అని మనం ఆలోచించేద్దాం. మొదటిగా, కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తిని ఎవరు కూడా సమాజంలో ఉండనివ్వరు. ఆ మనుష్యుడిని సమాజమునకు దూరముగా, వెలుపలగా ఆ మనుష్యుడిని అక్కడ జీవించుటకు అందరూ కూడా వదిలివేసిన వారే. అతడు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా అంటే తను ప్రేమించినటువంటి తన బిడ్డలు కావచ్చు, తన భార్య కావచ్చు, తన తల్లిదండ్రులు కావచ్చు, సహోదరులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరు కూడా ఆ మనిషినికి తోడుగా లేనటువంటి పరిస్థితిలో ఒంటరిగా మిగిలివేయబడ్డాడు. కారణం ఏంటి అనగా, అతనికి ఉన్నటువంటి ఒక రోగము వలన అతడు సమాజమునకు వెలుపల, అంటే మనుషులు ఎవ్వరు కూడా అతనికి సమీపముగా రానటువంటి పరిస్థితిలో ఆ మనుష్యుడు ఉన్నట్లుగా, ఆ పరిస్థితిలో ఆ మనుష్యుడు ఉన్నట్లుగా మనం అందరము తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆ మనుషుని యొక్క మనోవేదన ఏంటి అనగా, నన్ను ప్రేమించిన నా తల్లిదండ్రులు, నా భార్య, నా బిడ్డలు, నా స్నేహితులు, బంధువులు ఎవ్వరు కూడా నాకు దగ్గరగా రావట్లా. కారణం ఏంటి? ఈ రోగము. కేవలం ఈ రోగము వలన నన్ను ఎవ్వరు కూడా దగ్గరికి రావట్లేదు, మాట్లాడట్లేదు, నన్ను తాకట్లేదు అని ఆ మనుష్యులో కలిగినటువంటి ఒక మనోవేదన. అయితే ఆ మనుష్యుడు యేసుక్రీస్తు వారిని కూడా అడిగినటువంటి ప్రశ్న, నీకు ఇష్టమైతే నాకు స్వస్థత దయచేయి అని అడిగాడు. అంటే మనుషులందరూ కూడా అతనికి స్వస్థతను ఎవరు ఇవ్వలేకపోయారు. ఎవరు అతనితో మాట్లాడట్లా, ప్రేమను పంచలేకపోతున్నారు, దూరంగా ఉంటున్నారు. ఆ మనిషి మనస్సు కలిచివేయబడింది, బాధతో నిండిపోయింది. అప్పుడు యేసయ్యను అడిగిన ప్రశ్న, నీవు వీరిలాంటి వాడివేనా? నీవు కూడా నన్ను దూరంగానే పెడతావా? వీరందరూ నన్ను ద్వేషించారు, వీరందరూ నన్ను దూరం పెట్టారు, కానీ నీవైనా నన్ను ప్రేమిస్తావా, నన్ను అంగీకరిస్తావా, నాతో మాట్లాడతావా అని ఒక ప్రశ్నలోనే యేసుక్రీస్తు వారిని తన మనస్సు తెరిచి అడగటం, యేసయ్య తన మనస్సుని, తన మనోవేదనని అర్థము చేసుకొని ఆయన చేసింది ఏంటో తెలుసా? మొదటిగా చేయి చాచి తాకి స్వస్థత ఇచ్చెను. అంటే ఏంటి ఇక్కడ? లోకమంతా నిన్ను ఒక రకంగా చూడొచ్చు, కానీ నేను మాత్రము అట్లా నిన్ను చూడను. లోకమంతా నిన్ను వదిలిపెట్టొచ్చు, నేను నిన్ను చేయి విడువను. లోకమంతా నీ రోగం చూడొచ్చు, కానీ నేను నీ రోగాన్ని చూడను. ఎవరు నీకు దగ్గరగా రారు, కానీ నేను మాత్రం నిన్ను దగ్గరికి తీసుకుంటాను.
అని చెప్పి ఆయన తన ఉన్నతమైనటువంటి ప్రేమను ముట్టుకొనుట ద్వారా, స్పర్శ ద్వారా ఆయన తెలియజేశారండి. అంటే ఇక్కడ ఆ మనిషి మనస్సును ఎరిగినటువంటి యేసయ్య చేయి చాచి ముట్టుకున్నాడు. అంటే ఆ స్పర్శ అతనికి ఎంతో మనశ్శాంతిని, ప్రశాంతతను, నెమ్మదినిచ్చింది. ఎందుకని? అప్పటి వరకు తను కోరుకుంటే స్వస్థత కాదు, ప్రేమ, ఆప్యాయత, తోడు, ధైర్యాన్ని కోరుకున్నాడు. ఆ ధైర్యాన్ని, ఆ సహవాసాన్ని యేసుక్రీస్తు వారు పంచారు. అంటే ఇక్కడ ఈ వాక్యము నీతో కూడా మాట్లాడుతుంది కదా. ఎప్పుడైనా సరే నీవు ఒంటరిగా మిగలబడ్డావు, నిన్ను ఎవరు కూడా ప్రేమించట్లేదు, నీకు సహాయం చేసేవారు, నీతో వచ్చేవారు, నిన్ను ప్రేమించి దగ్గరికి తీసుకున్నవారు ఎవరు లేరు నువ్వు అనుకుంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ కొరకు నీ తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆయన నిన్ను హత్తుకుంటాడు. ఆయన నిన్ను ప్రేమించేటువంటి దేవుడు. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయనే నీతో నడుస్తాడు, నీతో సహవాసం చేస్తాడు. ఆయన నీ కొరకు ఏదైనా సరే చేయగలిగినటువంటి దేవుడు. నమ్మకముంచు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీవు చేసేటువంటి ప్రయాణంలో ఆయన తోడుగా ఉన్నాడు. నీ వ్యాపారంలో తోడుగా ఉన్నాడు. నీ వెళ్ళిన ప్రతి తావు యందు ఆయన ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పని యందు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఒంటరివి కావు అని ఈ వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, లోకమంతా నన్ను వ్యతిరేకించిన నా దేవుడు నన్ను వ్యతిరేకించడు, లోకమంతా నా పాపములను వేలెత్తి చూపించిన నా దేవుడు వేలెత్తి చూపించడు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని తెలుసుకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకోగలిగితే నీవు లోకము యొక్క మాటలు, లోకం యొక్క ఆలోచనలు, నిందలు వేటిని కూడా పట్టించుకొనవు. ధైర్యంగా ఉంటావు, నిబ్బరంగా ఉంటావు. నిబ్బరంగా ఉండి సాగిపో. ఆయన నిన్ను ప్రేమించున్నాడు. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చి తిని దేవా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చి తిని దేవా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్టులా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేము అర్పించి అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమరహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట
ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామను వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్య నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జేరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పెతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు నుండి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపడవక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
రండిరా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకున్న ఈ దివ్య సంస్కారము ద్వారా సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయము. క్రీస్తును ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్యరూప దర్శనమునకు పాత్రలము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జనని